జూలై 10వ తేదీ తొలి ఏకాదశి. విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రకు ఉపక్రమించే రోజు. ఆషాఢమాసం శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటాం. ఎంతో పవిత్రమైన ఈరోజు ఉపవాసం ఎలా చేయాలి? ఉపవాసం చేసే సమయంలో ఏమైనా తినవచ్చా? తింటే ఎలాంటివి తినాలి? ఈరోజు ఉపవాసం ఉన్న సమయంలో గుడికి వెళ్తే అక్కడ ప్రసాదం పెడితే తినవచ్చా? ఇలాంటి విషయాల గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఏకాదశి అంటేనే ఉపవాస దీక్ష గుర్తుకు వస్తుంది. పైగా తొలి ఏకాదశిని హిందువులు మొదటి పండుగగా జరుపుకుంటారు. ఈరోజే శ్రీ మహావిష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్తాడు. అలాంటి తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మరింత మంచిదని చెబుతుంటారు. మరి ఉపవాసం ఉండవలసిన తీరు గురించి, ఈరోజు ఆచరించవలసిన విధుల గురించి, పెద్దలు చెప్పే మాటల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలనుకునేవారు అంతకు ముందు రోజైన దశమి నాటి రాత్రి నుండి నిరాహారంగా ఉండాలి. మన జీర్ణ వ్యవస్థను ఏకాదశి ఉపవాస దీక్షకు సిద్ధం చేయటమే ఈ ఆచారం యొక్క అర్థంగా తెలుస్తుంది. ఇక తొలి ఏకాదశి రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ రోజంతా నిష్ఠగా ఉపవాసం ఉండడమే కాకుండా శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తూ గడపాలి. తులసీ దళాలతో ఆయనని పూజించి విష్ణు సహస్రనామం, నారాయణ కవచం వంటి స్తోత్రాలతో ఆరాధించాలి. కడుపు నిండిన మనిషి ధ్యాస వేరువేరు విధాలుగా పోతుంది. ఉపవాసం ఉండడం ద్వారా మనసు నిశ్చలంగా మారిపోతుంది. అలా నిశ్చలంగా ఉన్న మనసుని భగవంతుని మీద నిలిపితే ఆ ఫలితమే వేరు. ఇలా స్థిరంగా ఉన్న మనసును మరింత జాగృతం చేసేందుకు తొలి ఏకాదశి రాత్రి జాగారం చేయాలని చెబుతారు. ఆ జాగారంలో సాగిపోయే కొద్దీ మనసు అలసిపోతూ ఉంటుంది. అలా అలసిన మనసుకు సాయంగా భగవంతుని నామాన్ని జపం చేస్తూ ఉంటే ఆ నామం మీద మనసు నిశ్చలమవుతుంది. ఇలా మనసుని, శరీరాన్ని తన ఆధీనంలోకి తీసుకొని చేసే ఉపవాసమే సత్ఫలితాలను ఇస్తుంది. ఈ ఉపవాస జాగరణతో తొలి ఏకాదశి రోజు గడిపిన తర్వాత మరునాడు తెల్లవారుజామున దగ్గరలోని ఆలయాలను సందర్శించాలి. తొలి ఏకాదశి ఉపవాసంతో జీర్ణ వ్యవస్థ కుంటుపడుతుంది. కాబట్టి ఒక్కసారిగా దానికి ఆహారం అందించడం అంత మంచిది కాదు. అందుకే ద్వాదశి రోజు కూడా అతిగా భుజించకూడదని హెచ్చరిస్తూ ఉంటారు. తొలి ఏకాదశి అనగానే గుర్తుకు వచ్చే మరో 2 విషయాలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది పేలపిండి తినడం, రెండవది గోపూజ చేయడం. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నప్పటికీ దేవునికి ప్రసాదంగా భావించి పేలాల పిండిని తినడం చాలా మంచిది. పైగా పేలపిండితో శరీరంలోని చక్కెర నిల్వలు ఒక్కసారిగా పడిపోకుండా ఉంటాయి. అంతేకాదు, వర్షాకాలంలో వచ్చే మార్పులకి శరీరాన్ని సిద్ధంగా ఉంచటమే ఈ పేలాల పిండి తినడం వెనుక అసలు రహస్యం. తొలి ఏకాదశి రోజు ముక్కోటి దేవతల స్వరూపంగా భావించి గోమాతను పూజించాలని పెద్దల మాట. దగ్గరలోని గోశాలలో ముగ్గు వేసి అందులో లక్ష్మీనారాయణల ఫోటో ఉంచి పూజిస్తారు. గోశాలలో ఉండే ఆవులను పసుపు కుంకుమలతో అర్చిస్తారు. ఈరోజు
గోవులకు ప్రదక్షిణ చేయటం, అరటి పండ్లను తినిపించడం వలన ముక్కోటి దేవతల ఆశీర్వాదం తప్పక కలుగుతుంది. ఇక ఈరోజు అందరికీ పూర్తిగా ఉపవాసం చేసే అవకాశం దొరకకపోవచ్చు. అలాంటి వాళ్ళు మన పురాణాలలో చెప్పిన విధంగా ఈ 6 ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి ఆచరించిన ఉపవాసం చేసినంతటి పుణ్యం మీకు దక్కుతుంది. ఈరోజు ఉపవాసం చేయటానికి 6 ఉపవాస పద్ధతులను మన పురాణాలలో వివరించడం జరిగింది. ఉపవాసం చేయదగిన శక్తి ఉన్న మానవుడు ఈ 6 ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి ఈరోజు తప్పక చేయాలి. ఈరోజు ఈ 6 ఉపవాస పద్ధతుల్లో ఏ ఒక్కటి చెయ్యకపోతే అలాంటి వారు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని మన పురాణాలు చెబుతున్నాయి. అందులో మొదటిది ఉపవాసం. ఈ పద్ధతిలో ఉపవాసం ఆచరించాలి అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి తులసీ తీర్థం మాత్రమే సేవించాలి. దీనిని ఉపవాసం అంటారు. దీనిని ఆచరించడం కుదరని వాళ్ళు రెండవది ఏకభుక్తము. ఏకభుక్తము అంటే మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి తులసీ తీర్థం మాత్రమే తీసుకోవాలి. దీనిని ఏకభుక్తము అంటారు. ఇది కూడా చేయలేని వాళ్ళు మూడవది నక్తము. నక్తము అంటే పగలంతా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం తర్వాత రాత్రి భోజనం చేయాలి. దీనిని నక్తము అంటారు. ఇది కూడా ఆచరించలేని వాళ్ళు నాలుగవది అయాచితము. అయాచితము అంటే భోజనానికి తాము మాత్రం ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారు వచ్చి భోజనానికి పిలిచి పెడితే తినవచ్చు. దీనిని అయాచితము అంటారు. ఇది కూడా చేయలేని వాళ్ళు ఐదవది స్నానము. స్నానము అంటే స్నానాదులు ముగించుకొని దైవారాధన చేసి భగవంతునిపై మనసు లగ్నం చేసి శ్రీ మహావిష్ణువు యొక్క మంత్రజపం చేయాలి. దీనిని స్నానం అంటారు. ఇది కూడా చేయలేని వారు ఆరవది తిలదానము. తిలదానము అంటే మాకు మంత్రజపము కూడా చేతకాదు అనేవారు నువ్వులను దానం చేయాలి. దీనిని తిలాదానము అంటారు. నువ్వులను ప్రతి ఒక్కరూ స్వీకరించరు. మీకు దగ్గరిలో ఆలయంలో అయ్యగారిని అడిగితే నువ్వులను దానం తీసుకునే వారి సమాచారం ఇస్తారు. ఎందుకు అంటే నువ్వులను దానం తీసుకునే శక్తి కొంతమందికే ఉంటుంది. ఈ 6 పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిని ఖచ్చితంగా ఆచరించాలి. ఏ ఒక్క పద్ధతిలో కూడా ఉపవాసం ఆచరించకపోతే కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని మన పురాణాలు చెబుతున్నాయి. ఉపవాసం ఆచరించే సమయంలో పచ్చిపాలు, మజ్జిగ, మంచినీళ్ళు, స్వల్పంగా పండ్లు తీసుకోవచ్చు. వండిన ఆహార పదార్థాలు అస్సలు తీసుకోకూడదు. ఉపవాసం ఉన్నవాళ్ళు గుడికి వెళ్తే ప్రసాదం పెడితే తినవచ్చు. ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు. ఈరోజు ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు, ఇంట్లో సమస్యలు ఉన్నవాళ్ళు, ఉద్యోగం ఆలస్యమయ్యేవాళ్ళు, వ్యాపారం అభివృద్ధి లేని వాళ్ళు, పెళ్ళి ఆలస్యమయ్యేవాళ్ళు, ఇలా ఎటువంటి సమస్యలున్నా ఈరోజు గోవును దర్శించి గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి గోవుకు పశుగ్రాసం, శనగలు, బెల్లం తినిపిస్తే ముక్కోటి దేవతలు సంతోషించి మీ బాధలన్నీ తీరుస్తారు. మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తారు. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈరోజు
ఈ 6 ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి పాటించి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి. ఎవరైతే ఈ తొలి ఏకాదశిలోపు ఈ పవిత్ర కథను వింటారో అలాంటి వారి ఇల్లు భోగభాగ్యాలతో తులతూగుతుంది. పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. పూర్వకాలంలో జైమిని ఋషి ఒకరోజు తన గురువైనటువంటి వ్యాస మహర్షి వద్దకు వెళ్ళి, గురువుగారు, ఏకాదశి అనే పేరు నేను చాలాసార్లు విన్నాను. ఏకాదశి గురించి మీరేమనుకుంటున్నారు? ఏకాదశి రోజు ఏం చేయాలి? ఏకాదశి రోజు ఉపవాసం చేయడం వలన ఏం జరుగుతుంది? ఒకవేళ ఉపవాసం చేయకపోతే ఏం జరుగుతుంది? ఏకాదశి గురించి పూర్తిగా తెలిపి నాకు జ్ఞానాన్ని కలగజేయండి అని కోరుతాడు. అప్పుడు వ్యాస మహర్షి చిరునవ్వు నవ్వి, మంచి ప్రశ్న అడిగావు. రాబోయే తరాల వారికి కూడా ఈ సందేహం కలగవచ్చు. కానీ కొంతమంది తెలుసుకోవాలని అనుకుంటారు. వారందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని ఏకాదశి విశిష్టత గురించి చెప్పడం మొదలుపెట్టారు వ్యాస మహర్షి. వ్యాస మహర్షి ఏకాదశి గురించి ఎన్నో విషయాలను చెప్పారు. చెప్పిన వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వ్యాస మహర్షి జైమిని ఋషితో, సృష్టి జరిగిన తరువాత మహావిష్ణువు పాపమునకు మానవీకరణ చెయ్యదల్చి పాపపురుషుణ్ణి సృష్టించారు. జీవులు చేసిన కర్మలు, పాపాలను బట్టి వారికి శిక్షలు విధించడం లేక వాళ్ళకి పునర్జన్మలో కలగజేయడం లాంటి ధర్మాన్ని నిర్వర్తించేవాడు పాపపురుష. ఒకరోజు విష్ణుమూర్తి యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. యమలోకంలో ఆర్తనాదాలు, ఏడుపులు విన్న విష్ణుమూర్తి, ఎవరు వాళ్ళందరూ, వాళ్ళని ఎందుకలా శిక్షిస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు, స్వామి, మీరు పాపపురుషుని సృష్టించారు కదా, అతడు తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఎవరైతే పాపాలు చేశారో వాళ్ళని శిక్షిస్తున్నాడు. అందువల్లే వాళ్ళందరికీ ఆ బాధలు అని చెప్పాడు యమధర్మరాజు. అప్పుడు విష్ణుమూర్తి, మరి ఆ పాపాల నుండి విముక్తి ఎలా లభిస్తుంది అని అడగగా, అప్పుడు యమధర్మరాజు, నాకెలా తెలుస్తుంది స్వామి, మీరే జగన్నాథుడు, మీరే చెప్పాలి అని యమధర్మరాజు అంటాడు. అప్పుడు విష్ణుమూర్తిలో ఉన్న కరుణ ఒక స్త్రీగా రూపం దాల్చి ఆమె ఇలా అంటుంది, ఎవరైతే ఈరోజు నా ప్రభువును స్మరిస్తారో, ఆరాధిస్తారో వాళ్ళు వాళ్ళ పాపముల నుండి విముక్తి పొందుతారు. ఇదే నా వాగ్దానం అని పలికింది. యమలోకంలో ఉన్నటువంటి పాపులందరూ కూడా ఈ మాటలు విని విష్ణుమూర్తిని ప్రార్థించి వారి పాపముల నుండి విముక్తి పొందుతారు. ఎవరు నువ్వు, నిన్నెవరు పంపించారు అని అడుగుతాడు విష్ణుమూర్తి. అప్పుడామె, నేను మీ దాసిని, ఏకదాసిని, మీ సేవకులలో నేను ఒక దానిని అని చెబుతుంది. మీలోని కరుణ స్త్రీ రూపాన్ని దాల్చింది, అదే నేను అని చెబుతుంది. దయచేసి మీరు నాకు అనుమతినివ్వండి. విశ్వంలో ఎవరైతే మిమ్మల్ని ప్రార్థిస్తారో వాళ్ళకి వాళ్ళ పాపముల నుండి విముక్తి లభిస్తుంది అని. ఎలాగైతే ఈ యమలోకంలో ఉన్న పాపులకు వాళ్ళ పాపాల నుండి విముక్తి కలిగిందో, అలాగే విశ్వంలో ఉన్న అందరికీ వాళ్ళ పాపముల నుండి విముక్తి కలిగించే అవకాశం ఇవ్వండి స్వామి అని కోరింది. విష్ణుమూర్తి ఆమె కోరికను తీరుస్తాడు.
దీని గురించి తెలుసుకున్న జీవులందరూ విష్ణుమూర్తిని ప్రార్థించి వాళ్ళ పాపముల నుండి విముక్తి పొందుతారు. ఇదంతా విన్న పాపపురుష వైకుంఠానికి వెళ్ళి, స్వామి, అందరూ మిమ్మల్ని స్మరించి వారి వారి పాపాలను తొలగించుకుంటున్నారు. మరి నేనేం చేయాలి? నా పుట్టుకకు అర్థమేముంది? జీవులు పాపములు చేసినా మిమ్మల్ని స్మరించి పాపముల నుండి విముక్తి పొందుతున్నారు అని పాపపురుష అడగగా, అప్పుడు విష్ణుమూర్తి, నీవు అవసరం లేదు, నా రాజ్యం వదిలి వెళ్ళిపో అని చెబుతాడు. అప్పుడు పాపపురుష, స్వామి, నీవు జగన్నాథుడవు, అంతటా నీవు ఉంటావు, నేనెక్కడికి వెళ్ళను అని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి, ఎప్పుడైతే ఏకాదశి తన కర్తవ్య నిర్వహణలో ఉండదో అప్పుడు నీ ధర్మాన్ని నిర్వర్తించు. ఎప్పుడైతే ఆమె అధికారంలో ఉంటుందో అప్పుడు నువ్వు ఎక్కడైనా దాసుకో అని అంటాడు. పాపపురుష ఎక్కడ దాక్కోవాలి అని అడగగా, విష్ణుమూర్తి, ఏకాదశి రోజు నువ్వు ధాన్యాలలో వెళ్ళి దాక్కో అని చెబుతాడు. విష్ణుమూర్తి చెప్పిన విధంగా పాపపురుష ఏకాదశి రోజు ధాన్యాలలో దాక్కుంటాడు. అందుకే ఏకాదశి రోజు అన్నం తినడం పాపం అని చెబుతారని వ్యాస మహర్షి జైమిని మహర్షికి చెప్పాడు. అంతేకాదు, భరద్వాజ, మనకుండే 11 సూక్ష్మ జ్ఞానాలు పరమాత్మ మీద లగ్నం చేయాలి. ఏకాదశి రోజు చేయు ఉపవాసం ఎందుకు అంటే, ఏక అంటే 1, దశ అంటే 10, ఏకాదశి అంటే 11. ఉపవాసంలో ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం అని అర్థం. మనిషి యొక్క 11 సూక్ష్మజ్ఞానములతో శ్రీ మహావిష్ణువుకు దగ్గరగా ఉండడమే ఏకాదశి ఉపవాసం. ఈరోజు తిండి నిద్ర వదిలేసి 11 సూక్ష్మజ్ఞానములను భగవంతునిపై లగ్నం చేయాలి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మరియు మనసు మొత్తం దైవం మీద లగ్నం చేసి శ్రీ మహావిష్ణువును ధ్యానించాలి అని వ్యాస మహర్షి భరద్వాజునికి చెప్పాడు. కాబట్టి ఈ పవిత్ర కథను తొలి ఏకాదశిలోపు ఎవరైతే వింటారో లేదా చెబుతారో లేదా చదువుతారో అలాంటి వారి పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి.